At Anurag University, be everyone you dream to be. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. నమస్తే. అయితే మనకి జూలై 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. గత కొంతకాలంగా వారాహి అమ్మవారు ఎక్కువగా వెలుగులోకి వచ్చినప్పటికీ, అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆవిడైనా కొంతకాలంగా వెలుగులోకి వచ్చారు. వచ్చిన తర్వాత అంటే జనాలు తొందరగా మా కోరిక నెరవేరుతుంది అంటే అసలు ఇంకా బ్యాక్గ్రౌండ్లో అసలు ఆరాధించవచ్చా ఆరాధించకూడదా ఇవన్నీ ఏం ఆలోచించరు. మా కోరిక నెరవేరుతుంది, మేము చేసేస్తాము అని చెప్పి చేసేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వారాహి నవరాత్రులు కూడా. మరి ఈ వారాహి నవరాత్రులు ఆచరించే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. రాత్రి సమయంలోనే ఆచరిస్తారు. అసలు చెయ్యొచ్చా నవరాత్రులు, ఎవరు చెయ్యొచ్చు, ఏంటి వాటి గురించి? వారాహి నవరాత్రులు అంటేనే గుప్త నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. మనకి సంవత్సరానికి 4 నవరాత్రులు ఉన్నాయి. దానిలో 2 నవరాత్రులు గుప్త నవరాత్రులు. ఒకటి వారాహి నవరాత్రులు, తర్వాత శ్యామలాదేవి నవరాత్రులు. ఈ దేవీ దేవతలను మాత్రమే ఎందుకు గుప్త నవరాత్రులు అన్నారు అనంటే, మనం ఏది చేసినా కూడా గుప్తంగా చేసుకోవాలా అంటే సాధనా పరంగా ఏం చేసినా కూడా గుప్తంగా చేసుకోవాలి. ఎక్కువ హడావిడి ఉండకూడదు. మామూలుగా చైత్ర నవరాత్రులు, దసరా నవరాత్రులు మనం బాగా హడావిడిగా ఉత్సవంగా ఘనంగా చేసుకుంటాం. వీటికి అలా ఉండదు, హడావిడి ఉండదు, గుప్తంగా చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, హడావిడి ఎక్కువ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, వారాహి దేవత అంటేనే శక్తి దేవత, తీవ్ర దేవత, దృఢమైన దేవత, బలమైన దేవత అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆమె దండనాథ అంటే లలిత అమ్మవారికి దండనాథగా, అంటే బండాసురుని యొక్క పుత్రులను వధించడానికి ఆమె ఉత్పత్తి అయింది. ఓకే. ఇప్పుడు ఈవిడని ఎవరు ఉపాసన చేయాలి, ఎవరు పూజించాలి? ఇప్పుడు ఈవిడ ఉగ్రదేవతనే, తీవ్ర దేవత. అంటే శ్యామల అమ్మవారు మంత్రిని దేవత. ఆవిడని సాత్విక రూపము ఉంది, తర్వాత రాజసిక రూపము ఉంది అనమాట. అంటే మాతాంగి వచ్చేసి కొంచెం రాజసికము, శ్యామల అమ్మవారు వచ్చేసి సాత్వికము. వారాహి అమ్మ కల లేదు, ఇంకొక రూపం అనేది లేదు, సాత్వికం అనేది లేదు, ఓన్లీ తీవ్రమే, ఉగ్రం. వీళ్ళని ఉగ్ర దేవతలు అన్నారు, తీవ్ర దేవతలు అంటారు. తీవ్ర శక్తి గల దేవతలు వీళ్ళు. ఇప్పుడు ఇలాంటి అమ్మవారిని మనం ఏ విధంగా ఆచరించాలి, అసలు మనం తెలుసుకోవాలి, మనకు ఆచరించే అంత అర్హత ఉందా లేదా అని. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, అందరికీ అమ్మగా మనకు కనికరిస్తుంది, అమ్మగానే చూస్తుంది. కరెక్టే, అమ్మనే, ఎవ్వరూ లేదని చెప్పలేదు. కానీ నీకు అర్హత ఉందా? ఇప్పుడు లలిత అమ్మవారి శక్తి ఒక శక్తి, ఆవిడ సాత్విక శక్తి. వారాహి అమ్మవారి శక్తి తీవ్ర శక్తి. నువ్వు లలిత అమ్మవారి శక్తిని భరించగలవు, కానీ వారాహి అమ్మవారి శక్తిని నువ్వు భరించగలవా? ఇంకొకటి ఏంటంటే, అనుష్ఠాన పరులు లేదా ఉపదేశం ఉన్న వాళ్ళు సాధకులు లాగా చేస్తున్నారు గృహస్థులు కూడా. ఇది తప్పు. నేను పూజించవద్దు అని చెప్పట్లేదు. గృహస్థులకు ఒక నియమాలు ఉంటాయి, ఉపాసన పరులకు ఒక నియమాలు ఉంటాయి. వారాహి అమ్మవారిని పూజించాలి అంటే ఇప్పుడు గృహస్థులు ఏ విధంగా పూజించాలి? ఇప్పుడు దీక్షగా చేసేవాళ్ళు 9 రోజులు ఉపాసన పరులు దీక్షగానే చేస్తారు, గృహస్థులు కూడా దీక్షగా చేసుకోవచ్చు. దీక్షా నియమాలు ఏంటంటే, మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, భూషయనం చేయాలి, ఏకభుక్తం ఉండాలి. ఇది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ గృహస్థులదే చెప్దాం. మీరు అమ్మవారి ఫోటోని పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి అక్షంతులతో పూజ చేసుకోవడము, ప్రాణప్రతిష్ఠ చేసుకోవడము. ఇంకొకటి ఏంటి, అమ్మవారి యొక్క 12 నామాలు చదువుకోవడం, అష్టోత్తరం చదువుకోవడం, అమ్మవారికి పానకము, వడపప్పు నైవేద్యం పెట్టడం. అంతే. ఇది గృహస్థులు ఆచరించాల్సింది. నీకు ఉపాసన ఉండి, నీకు గురువు ఉండి, నీకు అమ్మవారి యొక్క మంత్రోపదేశాలు ఉండి, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారిని తీవ్రంగా సాధన చేస్తారు. అంటే రాత్రి పూట. గృహస్థులు ఎప్పుడు చేయాలి? 6 నుండి 7 లోపు పూజ చేసేసుకోవాలి, 9 లోపు. గృహస్థులకి 9 పైన చేసే అర్హత లేదు. రాత్రిపూట పూజలు చేయకూడదు గృహస్థులు. కేవలం సాధకులు, ఉపాసకురాళ్ళు, ఉపాసకుడు మాత్రమే 9 పైన రాత్రిపూట తీవ్రంగా సాధన అనేది చేయబడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అమ్మవారి మూల మంత్రాలని ఏ గురువు ఉపదేశం లేకోకున్నట్టు చదివేస్తారు ఈ నవరాత్రుల్లో. మనకి ఒక
అలవాటు ఏంటంటే మంత్రాలు చదివేటప్పుడు దానిలో బీజాక్షరాలు ఉండాలనుకుంటాము. మనకి ఓం ఫట్ స్వాహాలు ఉండాలా, వషట్లు ఉండాలా, అంటే అట్లా ఉంటేనే ఏదో నన్ను అమ్మవారు కరుణిస్తుంది అనే ఒక దాంట్లో ఉన్నారు వీళ్ళు. అలా ఉంటేనే. కానీ నువ్వు ఒక గృహస్థుడు గృహిణి అనే విషయం మర్చిపోతున్నావు. నీకు గురువు లేరు, నీకు ఉపదేశం లేరు. నువ్వు అలాంటి తీవ్రమైన మంత్రాలను చదవడం ద్వారా నీకు అంత శక్తి లేదు, ఆ మంత్రాలను తట్టుకునే శక్తి నీకు లేదు. అలాంటప్పుడు చదవడం ఎందుకు? చదివి నీకు ఏదో జరిగి దాన్ని అమ్మవారి పైన నిందేసి అవసరం లేదు. గృహస్థులు 12 నామాలు చేసుకుంటే సరిపోద్ది. మంత్రోపదేశం లేని వాళ్ళు, గురువు లేని వాళ్ళు తీవ్రమైన సాధనలకి వెళ్ళవద్దు. రాత్రిపూట సాధన అసలే చెయ్యవద్దు. 9 లోపు చేసుకోండి. ఇప్పుడు మంత్రోపదేశం ఉన్న వాళ్ళ వరకు వస్తాం. అనుష్ఠానం ఉన్న వాళ్ళు మంత్రోపదేశం ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళ గురువు చెప్తారు. ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి, మీరు ఇది చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి. మీ గురువు మీకు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా చేసుకోవచ్చు, తప్పులేదు. ఒకవేళ మాకి మంత్రోపదేశం ఉంటుంది, గురువు అందుబాటులో ఉండరు కొంతమందికి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే అమ్మవారికి డైలీ కుంకుమార్చన, అమ్మవారికి డైలీ ఆవరణ పూజలు, అమ్మవారి యొక్క మూల మంత్రాలు వీళ్ళకి పఠించేంత అర్హత ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మంత్రోపదేశం ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని వీళ్ళు పఠించవచ్చు. వీళ్ళు ఏ సమయంలో చేసుకోవాలి అంటే 3 సంధ్యలు చెయ్యొచ్చు ఉపాసకులు. ఇప్పుడు గృహస్థులు 2 సంధ్యలు చేసుకోవచ్చు, ఉదయము సాయంత్రము. ఈ ఉపాసన పరులు, అనుష్ఠాన పరులు 3 సంధ్యలు చేయొచ్చు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, సాయంత్రము. ఇంకా కొంతమంది 4 సార్లు కూడా చేస్తారు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి కూడా కూర్చుంటారు. లేదమ్మా మేము ఇన్ని సార్లు చేయలేము అని అంటే అనుష్ఠానం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నైట్ చేయాలి. నైట్ అనేది సాధన చేయాలి కంపల్సరీ. ఒక్కసారి చేసినా కూడా వీళ్ళు 9 పైన చేసుకోవచ్చు. 9 నుండి వీళ్ళు రాత్రంతా చేసినా వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అమ్మవారిని రాత్రిపూట చేయాలి అని చెప్పారు అంటే గుప్తము అన్నాం ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ గుప్తము అన్నప్పుడు అందరూ తిరిగేటప్పుడు, అందరూ లేచినప్పుడు, అందరూ మాట్లాడేటప్పుడు ఇంట్లో డిస్టర్బెన్స్ చేయకూడదు. ఇది గుప్తం అనేది ఎవరికి వర్తిస్తుంది? అనుష్ఠాన పరులకు వర్తిస్తుంది. వీళ్ళు గుప్తంగా 9 పైన అసలు చెయ్యకూడదు. మామూలుగా మీకు గురువు లేడు అని అంటే, ఉపదేశం లేదు అంటే 9 పైన చేసే అర్హత లేదు నార్మల్ గా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు నార్మల్ గా చేసే వాళ్ళు కూడా మేము ఇలా వారాహి అమ్మవారి ఆరాధన చేస్తున్నాం నవరాత్రుల్లో అని చెప్పి చేయకూడదు అని అన్నారు. అది అవును, వాస్తవమా? ఇప్పుడు నార్మల్ గృహస్థులు ఉంటారు, వాళ్ళు 6 నుండి 9 లోపే చేసుకోవాలి. 9 పైన ఇప్పుడు అర్ధరాత్రి చదవండి మంత్రాలు, అర్ధరాత్రి పూజలు చేయండి అని చెప్తున్నారు. నార్మల్ గృహస్థులు, మంత్రోపదేశం లేని వాళ్ళు, గురువు లేని వాళ్ళు చెయ్యకూడదు. ఎందుకంటే తీవ్ర దేవత ఆరాధన అనేది ఒక గురువు ఆధ్వర్యంలో చెయ్యాలి, గురువు ఉండాలి. ఒకవేళ మీకు అమ్మవారి ఒక మంత్రోపదేశం ఉండి గురువు లేకపోయినా పర్వాలేదు, చేసుకోవచ్చు. ఏ మంత్రోపదేశం లేదు, ఏ గురువు లేదు అన్నప్పుడు నైట్ టైం చేయకూడదు. ఎందుకంటే ఈవిడ తీవ్ర దేవత. ఈ సాధన చేయడం వల్ల, ఈ పూజ చేయడం వల్ల ఏం లభిస్తుంది అంటే వారాహిదేవి అన్నిటినీ మనకు ప్రసాదిస్తుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అని అంటే మనకు కోర్టు వివాదాలు ఉన్నా తొలగిపోతాయి, భూమి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. తర్వాత అమ్మవారు వచ్చేసి ధనధాన్యానికి సంకేతము. ఆమె నాగలి రోకలి చేతిలో పట్టుకొని ఉంటుంది కాబట్టి మనకు ధనము ధాన్యము అన్నీ లభిస్తాయి. ధాన్యం ఉంటే ఆటోమేటిక్గా ధనం అనేది వస్తుంది, అన్నీ లభిస్తాయని చెప్తారు. ఆరోగ్యము లభిస్తుంది. అమ్మవారి యొక్క తీవ్ర శక్తి వల్ల మనకు శత్రు నాశనం అనేది కలుగుతుంది. మనకి ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ శత్రువులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క నాశనం అంటే అమ్మవారు వాళ్ళని నాశనం చేస్తుందని కాదు దీనికి అర్థం. నీకు ఎవరైనా శత్రువు ఉంటే వాళ్ళని మారుస్తుంది, వాళ్ళ మనస్సును మారుస్తుంది. అంతేగాని వాళ్ళని ఏదో వెళ్ళి చంపేస్తుంది, వాళ్ళని నాశనం చేస్తుంది, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది, అమ్మవారిని మేము ప్రయోగిస్తాం, ఇవన్నీ లేదు. ఇది అసలు ఇది మాట్లాడకూడదు కూడా. ఎంతున్నా అవతల వాళ్ళని మారుస్తుంది అమ్మవారు. ఆ మార్చే క్రమంలో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనేది కలుగుతుంది. ఏదైనా ఒక మనిషిలో ఒక మార్పు వస్తుంది అని అంటే, మార్పు రావాలి అంటే ఒక ఇబ్బంది అనేది వచ్చినప్పుడే మార్పు అనేది వస్తుంది. వారాహి అమ్మవారు అది చేస్తుంది. ఇంకొకటి మన మనస్తే మనకి శత్రువు అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కాబట్టి ముందుగా మన మనస్సులో ఉన్న అపోహలను కానీ, మన మనస్సు వినకపోవడం కానీ, మనం ఏదైనా అధర్మంగా ఉన్నా కూడా అమ్మవారు మనల్ని మారుస్తుంది. ఇంకొకటి అధర్మంగా ఉండి మనం చేయరాని కార్యక్రమంలో అన్ని చేస్తూ కూడా ఈ వారాహి నవరాత్రులు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు చూపిస్తుంది. అంటే తిప్పి కొట్టేస్తుంది అంటాం కదా, అట్లా తిప్పి కొట్టేదైతే వాస్తవం. ఎందుకంటే ఈమెకి న్యాయంగా ఉండాలి, అధర్మంగా అసలు ఉండకూడదు. దీక్షలు చేసే వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు, మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, భూషయనం చేయాలి, ఏకభుక్తం ఉండాలి. మామూలుగా దీక్షలు చేసే వాళ్ళు ఈ హెయిర్స్ విరబోసుకొని ఉంటారు, లూజ్ హెయిర్. అలా ఆడవాళ్ళు అయితే అట్లా లూజ్ హెయిర్ అసలుకే వేసుకోకూడదు. ఎర్రటి వస్త్రాలను ధరించాలి, ఆవిడకి ఎరుపు ఇష్టం కాబట్టి.
ఇవన్నీ అంటే నియమాలు ఉంటాయి. నార్మల్ గృహస్థులు కూడా ఇవన్నీ ఆచరించాల్సిందే. గృహస్థులు కూడా ఇవన్నీ ఆచరించాలి. గృహస్థులు కూడా దీక్ష చేస్తారు 9 రోజులు. అవును, అవును. ఆ దీక్ష చేసే వాళ్ళు అంటే పెద్ద పెద్ద మంత్రాలను చేయకోకున్నట్టు అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు ఎన్నిసార్లైనా చేసుకోండి. ఓకే. 108 టైమ్స్ చేస్తారా అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు 108 టైమ్స్ చేయండి, ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద మంత్రం అంటే అమ్మవారి యొక్క మూల మంత్రాలకి, బీజాక్షరాల మంత్రాల జోలికి వెళ్ళొద్దు గృహస్థులు. మీకు మంత్రోపదేశం ఉండి, గురువు ఉండి, అలాంటి వాళ్ళు ఈ మూల మంత్రాలు, ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాలను చదువుతూ అమ్మవారిని ఏ తీవ్ర విధంగా అయినా కూడా మనం సాధన చేయొచ్చు. ఒక అమ్మవారికి మనం సాధన చేయాలి అంటే సాత్విక సాధన ఎలా ఉంటుందో తీవ్ర సాధన కూడా అలానే ఉంటుంది. అది కేవలం సాధకులు మాత్రమే చేయాలి అని చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో నీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కొంచెం తీవ్రంగా సాధన చేశారు, నువ్వు కూడా అది చేయాలనుకోవడం పొరపాటు అవుతుంది. ఇంకొకటి, ఇది చాలా గుప్త నవరాత్రులు కాబట్టి చాలా ప్రీషియస్ డేస్ అంటాం మనం వీటిని. వీటిలో ప్రకృతిలో ఎక్కువ శక్తి దాగుంటది. ఈ నవరాత్రి టైంలో మీరు ఈ అలంకరణలు, ఆర్భాటాలకు పోకోకున్నట్టు, అంటే మనం చూస్తున్నాం ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి విపరీతమైన అలంకరణలు ఇదే ఉంటుంది, హడావిడి. ఒక మంత్రం రాదు, ఒక స్తోత్రం రాదు, ఒక స్తోత్రం చేయరు, ఏమి చేయకపోయినా కూడా ఈ అలంకరణల బేస్ పైనే మనం సోషల్ మీడియా అంతా నడుస్తుంది. అలా కాకోకున్నట్టు దీన్ని పక్కన పెట్టేసి ఇవి గుప్తంగా చేసుకునే కాబట్టి సాధన పెంచండి. ఇప్పుడు గృహస్థులు అయితే ఇదే ద్వాదశ నామాలని ఎక్కువ సార్లు చేసుకోండి. ఈ ఉపాసకులు, సాధన పరులు అయితే మీకు గురువిచ్చిన మంత్రాన్ని చేసుకుంటూ ప్లస్ అమ్మవారి యొక్క మూల మంత్రాలను కూడా ఎక్కువ సార్లు చేసుకోవడం ద్వారా మనకి ఎక్కువ ఫలితము ఉంటుంది. మనం శక్తిని పెంపొందించుకోగలం. అంటే ప్రకృతి నుండి మనకి శక్తి వస్తుంది, అమ్మవారి నుండి మనకి శక్తి వస్తుంది, ఆ మూల మంత్రాలను చదవడం వల్ల మనకు శక్తి లభిస్తుంది. ఇంకొకటి, అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా అనుభవిస్తాం. ఎందుకంటే ఇవి చాలా చాలా ముఖ్యమైన రోజులు. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటే 3 నెలలకు ఒక నవరాత్రి ఎందుకు వస్తుంది అంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి, మనల్ని మనం రెడీ చేసుకోవడానికి, మనం అమ్మవారి యొక్క శక్తికి దగ్గర కావడానికి, అమ్మవారి యొక్క శక్తి మనలో ఇన్బిల్ట్ చేసుకోవడానికి ఒక్కొక్క నవరాత్రి అనేది వస్తుంది. శక్తి అంతా ఒక్కటే కానీ పేర్ల ద్వారా పరివర్తనం చెందుతుంది. ఇప్పుడు చైత్ర నవరాత్రిలో లలితాదేవిగా మనం పూజిస్తాము. ఇప్పుడు వారాహి, శక్తి ఒకటే, ఈమె వారాహిగా పరివర్తనం చెందింది, మళ్ళీ దుర్గంగా పరివర్తనం చెందుతుంది, మరి శ్యామలాగా పరివర్తనం చెందుతుంది. అంటే నేచర్లో అమ్మవారి శక్తి మనకి సంవత్సరానికి 4 ఋతువులు ఎలా వస్తాయో ఈ నవరాత్రులు కూడా అలానే వస్తాయి. మన నేచర్కి, మనకి, అమ్మవారికి ఎప్పుడు కనెక్టివిటీ ఉంటుంది. మనం వీటిని బాగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టే అవసరం లేదు. ఈ నైవేద్యాల విషయంలో చాలా మందికి చాలా డౌట్ ఉంటుంది, అమ్మవారికి ఏం పెట్టాలని. మెయిన్గా పానకమే. పానకము, కందదీపం. మీకు కంద దొరికితే కందదీపం పెట్టుకోండి. దీంట్లో మళ్ళీ 9 రోజులు పెట్టాలా, ఒక రోజు పెట్టాలా అనేది కూడా చాలా డౌట్ ఉంటుంది. ఒక రోజు 9 రోజులు, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు. ఒకవేళ పంచమి రోజు పెట్టుకుంటే చాలా మంచిది. పంచమి 5వ రోజు, పంచమి రోజు కందదీపం పెట్టుకోండి. ప్రతి రోజు కూడా బెల్లం పానకం, వడపప్పు. దీనికి మించి మీరు ఏమైనా పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, కానీ అమ్మవారికి పానకమే ప్రధానం పెట్టుకోవాలి. అంటే వారాహి అమ్మవారికి కందదీపం విశేషమా, లేదు అంటే ఏదైనా పరిహారం లాగా? లేదు, అమ్మవారు అంటే అమ్మవారు భూమికి సంబంధించింది కాబట్టి వరాహ రూపము వరాహమూర్తికి సంబంధించింది. ఇంకోటి, వారాహిదేవి యొక్క స్వరూపం వచ్చేసి వరాహ అంశ అంటాం. యజ్ఞ వరాహ స్వామి యొక్క శక్తి ఈవిడిలో ఉంటుందన్నమాట. భూవరాహస్వామి మనం అంటాం కాబట్టి. ఎందుకంటే ఈమెకి భూమిలో పండిన, ఇప్పుడు వరాహం అంటే ఏంటి, ఆల్మోస్ట్ అన్ని తింటాదని మనకి జనరల్ గా చూసుకుంటే దుంపలు భూమిలో పండిండేటివి చాలా ఇష్టమా అని చెప్తారు. అలాగే ఈ కంద దీపం కూడా వారాహి అమ్మకి శ్రేష్టమా అని చెప్తారు. అవైలబిలిటీ ఉంటేనే పెట్టండి, లేకపోతే ఏం అవసరం లేదు. నార్మల్ గా మీరు నిత్య దీపారాధన చేసుకొని మనం ఈ 9 రోజులు ఏం చేయాలి, బాగా జపం చేయాలి, బాగా సాధన చేయాలి. గృహస్థులైతే మీరు ఉదయం 6 నుండి సాయంత్రం 9 లోపు మీ సాధన అంతా చేసేసుకోండి. నార్మల్ గృహస్థులు. అనుష్ఠాన పరులు, గురువులు ఉండే వాళ్ళైతే 9 పైన రాత్రంతా కూర్చొని చేయండి, నో ప్రాబ్లం. సాధన బాగా చెయ్యాలి, జపం బాగా చేయాలి. ఆ దీపం పెట్టిన కందని కూడా నెక్స్ట్ డే కూరల్లో వేసుకోవచ్చు కదా, అలా వినియోగించవచ్చు. వేసుకోవచ్చు, కూరలు చేసుకొని వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కంద దీపం పెట్టమన్నాం కదా అనేసి దానికోసమే మనం తిరిగి టైం వేస్ట్ చేసి, దొరికితే పెట్టండి, దొరకలేదు నో ప్రాబ్లం. నెయ్యి దీపం పెట్టండి అమ్మవారికి. ప్రతిరోజు సాయంత్రం నెయ్యి దీపం పెట్టండి. ఉదయం లేకపోయినా సాయంత్రం
వారం పూట చేసుకోండి, 3 పూటలు చేసుకుంటున్నాం అనే వాళ్ళు 3 పూటలు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు మాకు కుదరదు అనే వాళ్ళు సాయంత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు అమ్మవారు శక్తి దేవత అన్నారు, విడి రోజుల్లో అయితే వారాహి అమ్మవారిని అసలు మనం ఆరాధించము. ఇప్పుడు నవరాత్రులు చెయ్యాలి అనుకొని ఆ చిత్రపటం తెచ్చుకున్న వాళ్ళు నార్మల్ గా అయిపోయిన తర్వాత పూజా మందిరంలో పెట్టచ్చా? అయిపోయిన తర్వాత పూజా మందిరంలో పెట్టచ్చు. ఒకవేళ మేము అమ్మని భరించలేము అనే వాళ్ళు తీసి ఎత్తి పెట్టచ్చు, మళ్ళీ నవరాత్రులకు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. పెట్టుకునే శక్తి ఉంది మాకు అంటే కొంతమంది అమ్మవారిని చూసేంత శక్తి కూడా వాళ్ళకు ఉండదు. నేను చాలా వరకు నా దగ్గర వచ్చిన క్లయింట్స్ లో నేను విన్నాను, అంటే మేము అమ్మవారిని చూడలేకపోతున్నాము అనేటోళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు భరించలేరు, అలాంటి వాళ్ళు ఎత్తి పెట్టచ్చు. లేదు మేము పెట్టుకుంటాము, నిత్య దీపారాధన చేసుకుంటాము, నిత్యము మేము అమ్మవారికి దండం పెట్టుకుంటామంటే నో ప్రాబ్లం, పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ చిత్రపటం కాకుండా కలశ రూపంలో అలా చేసుకుంటాము, చేసుకోవచ్చు. కలశ రూపంలో ఈ 9 రోజులు, ఎందుకంటే ఏ నవరాత్రి అన్నా చేయని మనకి మొదటి రోజు ప్రాణ ప్రతిష్ఠ అనేది మనం చేస్తాం. అవును, అంటే అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారు కుటుంబ సమేతంగా వచ్చి మా ఇంట్లో ఉండాలి 9 రోజులు, మా చేత పూజలు అందుకోవాలని చెప్పేసి ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ చేసి మనం అక్కడ కలశ స్థాపన కానీ ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుంటాం. విగ్రహాల జోలికి గృహస్థులు వెళ్ళొద్దు. ఫోటో కలశం పెట్టుకోండి శ్రేష్టము. మళ్ళీ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుని ఇబ్బంది పడే వాతావరణం తెచ్చుకోవద్దు. ఇప్పుడు అమ్మవారు అందరికీ అమ్మే, కానీ ఆవిడ తీవ్రమైన అమ్మ, ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ మనల్ని ఎంత త్వరగా శీఘ్రంగా అనుగ్రహిస్తుందో అంత శీఘ్రంగా దండిస్తుంది కూడా. ఆవిడ అసలే దండిని మాత, ఆవిడకి దండని మాత అనే పేరు ఉంది. అంటే ఏదైనా తప్పు జరిగితే దండన ఖచ్చితంగా ఉంటుంది, శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. లలితమ్మ దగ్గరన్నా లేకపోవచ్చేమో, శ్యామలమ్మ దగ్గరన్నా లేకపోవచ్చేమో, కానీ ఈవిడ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది శిక్ష. ఈ శిక్షను మనం అనుభవించాలి. ఆవిడ నుండి మనం ఫలితాలు ఎలా పొందుతామో శిక్షను కూడా అలా పొందాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చేసుకోండి. వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏవేవో చెప్తున్నారు అనేది లేకోకుండా సాత్వికంగా, మీకు గురువు లేకపోతే ఎంత సాత్వికంగా చేసుకుంటే అంత మంచిది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.